మొదటి సమూయేలు 2వ అధ్యాయం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకనూ అంత గర్వంగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విల్లుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండు వాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడునూ జయం నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుమువలే గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లగల కొంకిని తీసుకొని వచ్చి బొరుసలో గాని తపేలాలో గాని గూనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికీ వీరు ఇలాగు చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందుననును. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీవు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వాని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచూ యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతటా
దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికి చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనిచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠం నొద్దనెవడూ ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచువాడను గనక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమౌదురు. నీ ఇద్దరు కుమారులైన హోప్నీకిని ఫినెహాసుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీవు సూచనగా నుండును. ఒకనాటి దినమందే వారిద్దరూ మరణమౌదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకుడత్వము జరిగించును. అయితే నీ ఇంటివారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు.